వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. బోరవెల్లి అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. గార ప్రాజెక్టు పరిధిలోని బోరవెల్లి అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రీ స్కూల్ పిల్లలతో సరదాగా ముచ్చటించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అంతేకాకుండా కేంద్రంలోని పోషణ కేంద్ర స్థితిని క్షుణ్ణంగా సమీక్షించి మరింతగా మెరుగుపరచాలని ఆదేశించారు. పిల్లలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ నీటిని స్వయంగా తాగి పరిశీలించి నాణ్యతను నిర్ధారించారు. ఈ పర్యటనలో కలెక్టర్ పిల్లల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార లోపం నివారణ తదితర అంశాలపై, అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కలెక్టర్తో పాటు ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ కూడా పాల్గొన్నారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, అటవీ దేవాదాయ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వీటిపై సమగ్ర సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించి అక్రమదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సీనియర్ ఐఏఎస్ మరియు రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియాని శుక్రవారం సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గ్రామ కంటాలు మరియు ప్రహరాజపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో విలువైన ప్రభుత్వ డీ పట్టా భూములు, ప్రహరాజపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో విలువైన ప్రభుత్వ డీ పట్టా భూములు, చెరువుల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని కోరారు. అలాగే దేవాలయ భూములపై సమగ్ర విచారణ జరపాలని విన్నవించగా ఆర్పి సిసోడియా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉద్దాన ప్రాంతాన్ని ఉరితీసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. ఉద్దాన ప్రాంతాన్ని ఉరితీసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మార్చి 18, 19 తేదీలలో గ్రామాలలో ప్రజా చైతన్య పాదయాత్రలు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మరియు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట్రమణ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నేత వంకల మాధవరావు, సిపిఎం జిల్లా నాయకులు కొరికాన మోహన్ రావు, సిపిఐ పలాస నియోజకవర్గ కార్యదర్శి చాపర వేణుగోపాల్ పిలుపునిచ్చారు. పలాసలో శుక్రవారం టీకేఆర్ కళ్యాణ మండపంలో జరిగిన మేధోమదన సమావేశం కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ అధ్యక్షులు కొమరవాసు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం, ప్రజలను నిరాశరాశులు చేయడం అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు దారదత్యం చేస్తే అభివృద్ధి ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా మార్చి 18, 19 తేదీలలో గ్రామాల్లో పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. విశాల ప్రజల మద్దతుతో పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కొరకల బాలకృష్ణ, కార్యదర్శి జోగి అప్పారావు, కోనేరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలం కొజ్జీరియా జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కవిటి ఎస్ఐ రవివర్మ పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొజ్జీరియా జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 కిలోల గంజాయిని కవిటి ఎస్ఐ రవివర్మ పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం గంజం జిల్లా లాఠీ గ్రామానికి చెందిన సురేష్ నాయక్ ఒడిశాలో గంజాయి కొని బెంగళూరు తరలిస్తుండగా కవిటి పోలీసులు జరిపిన సోదాల్లో పట్టుబడ్డారని, అతని నుండి గంజాయిని, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ చిన్నంనాయుడు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని తెలుగుదేశం పార్టీ సభ్యుడు బివి రామ్ శుక్రవారం దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే నా ఊపిరి ఉన్నంత వరకు ప్రయాణం కొనసాగుతుందని, అవసరమైతే తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానని తెలుగుదేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం అరసవిల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ వర్గాలు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనేక సంవత్సరాల నుండి ప్రజల శ్రేయస్సు కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్లో స్థానం కల్పించాలని ఆశిస్తున్నానన్నారు. ఒకవేళ ఏ పదవి కేటాయించకపోయినప్పటికీ
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత తెగించి పనిచేశాం. ఈరోజు కేవలం నేను పదవి అడుగుతుంది నా కోసం కాదు, ఇంకా ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని, ఇంకా బ్రహ్మాండమైన యువత ముందు తీసుకునే ఉద్దేశంతో ఇవాళ ఎమ్మెల్సీ కోరుతున్నాను. డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించారు, డెఫినెట్గా చూస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ, ఇక్కడ రాయలసీమలో కానీ, ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలన అందరూ భయపడ్డారు. కానీ నేను ఎప్పుడు ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరోచన పోరాడాను. రాష్ట్రంలో ఎక్కడ కూడా నా మీద కేసు కూడా లేదు. మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయుడిగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీలు మాత్రం కానీ చేయలేదు. మొదటి 2014లో టీడీపీలో చేరాను. నాటి నుంచి నేటి వరకు నా చివరి రక్తం పొట్టు వరకు నేను టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మనం చేస్తాను. గత వైసీపీ అరాచక పాలనను ఎండగడుతూ చేసిన పోరాటాలే చంద్రబాబు నాయుడుపై, తెలుగుదేశం పార్టీపై తనకున్న నిబద్ధతకు ప్రత్యక్ష ఉదాహరణని పేర్కొన్నారు. మరోవైపు ఎటువంటి కేసులు లేకుండా గత వైసీపీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఘనత తనకు మాత్రమే దక్కుతుందన్నారు. తెలుగు శక్తి అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేశానన్నారు. ఇదిలా ఉండగా తన కుటుంబంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి అనుబంధం ఉందని ప్రస్తావించారు. తన కుమార్తె ధ్వని 2వ పుట్టినరోజు వేడుకకు చంద్రబాబు నాయుడు స్వయంగా అక్షింతలు వేసి ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మాతృదేశ రక్షణకు సైనికుడుగా ఏ విధంగా పనిచేస్తాడో అదేవిధంగా తాను కూడా చంద్రబాబు నాయుడు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడు మాదిరిగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బోడిపూడి దొరబాబు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉత్తరాంధ్ర మరియు రాష్ట్ర నలుమూలలను పర్యటించి పార్టీ కోసం ఆయన బివి రామ ఎంతో కృషి చేశారు. జగన్ పైన ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీలాగా దండయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా బివి రామను గుర్తించి ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో ఆభరణాలు అపహరణ చేశారు. వజ్రపు కొత్తూరు మండలం తుంకర జగన్నాథపురం గ్రామంలోని శ్రీ దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి దొంగలించారు. శుక్రవారం ఉదయం ఆలయం పూజారి హైమావతి చూసేసరికి తాళాలు పగలగొట్టు ఉన్నాయి. 2 కేజీల వెండి ఆభరణాలు, 2 తులాల బంగారు ఆభరణాలు దొంగలించుకుపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కురుపాం మండలంలో పెద్ద ఎత్తున జిల్లా సదస్సు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు బుడిత అప్పలనాయుడు తెలిపారు. జీడి మామిడి సాగు రైతులు జిల్లా సదస్సును ఈ నెల 10వ తేదీన కురుపాం మండలంలో పెద్ద ఎత్తున జిల్లా సదస్సు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిత అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడి పంట రైతు చేతికి వచ్చి అమ్ముకుందామనే సమయంలో దళారులు, వ్యాపారులు కుమ్మరుకై దారుణంగా జీడి రైతులను దోచేస్తున్నారు. వారి దోపిడి నుండి రక్షణ కావాలంటే ప్రభుత్వమే కింటాకు 20,000 రూపాయలు మద్దతు ప్రకటించి గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఏ విధంగా అయితే సేకరిస్తున్నారో ఆ పద్ధతిలోనే జీడి పంటని సేకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తేనె, మంచు తదితర అంశాలతో పంటకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కావలసిన రసాయనిక ఎరువులను పిచికారీ చేయడానికి యంత్ర పరికరాలను ఉచితంగా రైతులకు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అదే సందర్భంలో ఉప ఉత్పత్తుల ద్వారా రైతుకు బాటసారగా ప్రభుత్వ విధానం ఉండాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన లేవిడి గ్రామంలో రబ్బర్ తోటలో జరుగు జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో చంద్రక కేశవరావు, వత్స గౌర్నాయుడు మరియు చందక నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.